మిడిల్ క్లాస్ మధ్యతరగతి. ఈ మధ్యతరగతి వాళ్ళని మధ్యతరగతి వాళ్ళు అని ఎందుకంటారో తెలుసా? వాళ్ళు మధ్యలో ఉంటారు కాబట్టి. అవును, పేదవాడికి అతని జీవితంపై అతనికి ఒక క్లారిటీ ఉంటుంది. అలాగే బాగా డబ్బున్నోళ్ళు కూడా వాళ్ళ లైఫ్ మీద ఒక క్లారిటీ ఉంటుంది. ఎటొచ్చి ఏ క్లారిటీ లేకుండా నేను ఏ వర్గానికి చెందుతాను అని అర్థం కాకుండా సతమతం అయిపోతూ ఉంటాడే, అతడే సగటు మధ్యతరగతి జీవి. దేశంలో ప్రస్తుతం ఈ మధ్యతరగతి ప్రజలు ఒక ప్రమాదకర దారిలో ప్రయాణిస్తున్నారట. ప్రస్తుతం దేశంలో చాలా మంది మధ్యతరగతి జీవులు ధనవంతుల్లాగా నటిస్తున్నారట. ఎస్, ఒకప్పుడు మధ్యతరగతి అంటే కష్టపడి పనిచేసేవాడు, ఒక మంచి జాబ్ ఉండాలి, బైక్ నుంచి కారు కొనుక్కునే స్థాయికి ఎదగాలి, సంవత్సరానికి ఒకసారి ఫ్యామిలీతో కలిసి సరదాగా ట్రిప్కి వెళ్ళి రావాలి, ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి. ఇదే కదా, ఇలాగే కదా ఉండేది ఆలోచన. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఈఎంఐలతో నిండిన ఐఫోన్లు, బ్రాండెడ్ బట్టలు, మితిమీరిన ఖర్చులతో ధనవంతుల్లా కనిపించాలని తాపత్రయపడుతూ ఇంకా అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఒక 40,000 రూపాయలు సంపాదించే ఒక సగటు ఉద్యోగి గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక 20,000 ఇంటికి రెంట్కి పెట్టేస్తున్నారు. ఇంకో 10,000 ఇంట్లో టీవీలకి, ఫ్రిడ్జ్లకి, కార్లకి లోన్ కడుతున్నారు. ఇంకో 5,000 వీకెండ్ ఖర్చులు. ఇంకేం మిగులుతోంది? 1,000 రూపాయలు కూడా సేవింగ్స్ ఉండట్లేదు. ఇది లైఫ్ ని ఎంజాయ్ చేసేస్తున్నాము అనే భ్రమలో మనం చేసుకుంటున్న ఆర్థిక ఆత్మహత్యలని నిపుణులు చెప్తున్నారు. ఫాల్స్ ప్రెస్టేజ్, స్టేటస్ కోసం భవిష్యత్తుని పణంగా పెట్టేస్తున్నారు. ఇంకొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు. వీళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు. ఖర్చు విషయంలో ముందు వెనక ఆలోచిస్తారు. ఒక పద్ధతి ప్రకారం భవిష్యత్తు నిర్మించుకుంటారు. అలాంటి వాళ్ళని చూసి కొంతమంది ఏమంటారంటే, వీళ్ళకి లైఫ్ ఎంజాయ్ చేయడం రాదు, పెసిని కొట్టేవాళ్ళు రూపాయి కూడా తీరనుకుంటారు. కానీ ఒక 10 ఏళ్ల తర్వాత చూస్తే అదే వ్యక్తులు ఇంటికి యజమానవుతారు. ఈ కామెంట్స్ చేసిన వాళ్ళు మాత్రం ఇంటికి రెంట్లు కడుతూనే ఉంటారు. మీ దగ్గర లేని సంపదని ఉన్నట్టుగా చూపించడానికి ట్రై చేయకండి. మీరు మెయింటైన్ చేయలేని, మీరు ఇమ్మడలేని సర్కిల్ కి దూరంగా ఉండండి. ఏం పర్వాలేదు, అట్లీస్ట్ మీకు మనశ్శాంతి అయినా ఉంటుంది. ఒక పక్క ఇన్ఫ్లేషన్, జాబ్ సెక్యూరిటీ లేదు, ఏఐ వల్ల ఎన్ని ఉద్యోగాలు పోతున్నాయి మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం ఈ మిడిల్ క్లాస్ అంతా కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన దశలో ఉన్నాయి. డబ్బుకి వాల్యూ ఇవ్వండి. మీరు సంపాదించే దాంట్లో 20 నుంచి 30% పెట్టుబడిగా పెట్టండి, ఇన్వెస్ట్ చేయండి. డబ్బుని మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ఆ తర్వాత డబ్బు మిమ్మల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటుంది. డబ్బు ఏం చేయగలుగుతుందో మీరు చూస్తారు. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయమే రేపటి మీ భవిష్యత్తుకి ఒక భరోసానిస్తుంది. సో ధనవంతుల్లా బతకడానికి ట్రై చేస్తూ పేదవాళ్ళు అయిపోతారా, లేక ఒక పేదవాడిగా ఆలోచించి ధనవంతుడు అవుతారా? మీరే డిసైడ్ అవ్వండి.